ఒక దళిత బిడ్డకు గంత ఆత్మగౌరవం ఉంటే తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్లి మెగా కృష్ణారెడ్డి కాళ్ళ దగ్గర సన్మానంతో తాకట్టు పెడతావా అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇందుకోసమైనా తెలంగాణ తెచ్చుకున్నది. నేను ఇవాళ అడుగుతున్నా, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, యాదయ్య, ఈశాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మలు ఘోషిస్తాయి కదా అని నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమ సందర్భంగా నిజామాబాద్ ఉప ఎన్నికలలో డి శ్రీనివాస్ నిలబడితే ఈశాన్ రెడ్డి అనే విద్యార్థి ఒక మైసమ్మ తల్లికి ఒక మొక్కుకున్నాడు. నిజామాబాద్ ఉప ఎన్నికలలో డి శ్రీనివాస్ ఓడిపోతే తెలంగాణ అభ్యర్థి గెలిస్తే మైసమ్మ తల్లికి ఆత్మ బలిదానం చేసుకుంటాను. నిజంగానే డి శ్రీనివాస్ ఓడిపోయాడు. ఈశాన్ రెడ్డి అనే బిడ్డ నేను మైసమ్మ తల్లికి మనసులో మాట ఇచ్చుకున్న మాట నిలబెట్టుకోవాలని మైసమ్మ తల్లి దగ్గర తన ఆత్మ బలిదానం చేసుకున్నాడు తెలంగాణ కోసం. ఈశాన్ రెడ్డి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే ఏ డి శ్రీనివాస్ అయితే ఓడిపోవాలని ఈశాన్ రెడ్డి అనే బిడ్డ ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇవాళ ఆ డి శ్రీనివాసుని తీసుకొచ్చి కండువా కప్పి రాజ్యసభలకు పంపిస్తే ఈశాన్ రెడ్డి ఆత్మ ఏమనుకుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అని తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇవాళ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను ఓడిపోయే సీట్ ఇచ్చినావు. శ్రీకాంతాచారి మొదటి ఆత్మ బలిదానం చేసుకున్న కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టి ఇవాళ యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్ట అంటే ప్రతి పేదవాడికి ఆ గుడిలో దర్శనం చేసుకుంటాడు. ఆ గుడికి పెద్దగా గోదావరి జిల్లాలో ఉన్న చిన్నజీఆర్ స్వామిని తీసుకొచ్చి దానికి నియమిస్తావా? ఇది న్యాయమా అని అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఓ శంకరమ్మ నా గుడికి నియమిస్తే, గుడి చైర్మన్ గా నియమిస్తే అన్న తప్ప అని నేను అడుగుతున్నా. ఒక బలహీన వర్గాల బిడ్డ తన బిడ్డ ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వస్తే యాదగిరి గుట్టకు ఒక చైర్మన్ గా ఆడబిడ్డను నియమిస్తే తప్ప అని నేను అడుగుతున్నా. లేకపోతే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి ఓ మంత్రి పదవి ఇచ్చేది ఉండే, కానీ ఆమెకి ఇయ్యలే. తుమ్మల నాగేశ్వరరావు అనే నీ చెంచాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినది ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇవాళ యాదయ్య అనే బిడ్డ చెలో అసెంబ్లీ అని పెడితే పోలీసులు అడ్డుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లయినా ఎన్సీసీ గేటు దాటాలని పోలీసులు ఎన్సీసీ గేటు దాటని ఎవడొస్తాడో చూస్తామని పోలీసులు కవాతాలు తొక్కుతూ బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తూ తుపాకీ తూటాలను పేలుస్తుంటే కూడా ఖచ్చితంగా ఎన్సీసీ గేటు దాటాలని చెప్పి నిత్య నిలువున నూనూగు మీసాల యువకుడు యాదయ్య పెట్రోల్ పోసుకొని ఎన్సీసీ గేటు దాటి నిలువున మంటలలో కాలిపోతూ జై తెలంగాణ అని ఎన్సీసీ గేటు దాటి చూపించి తెలంగాణ పౌరుషాన్ని దాటుకున్నాడు యాదయ్య అనే బిడ్డ. ఇవాళ అలాంటి కుటుంబాలను రోడ్డు మీద వదిలేసి భద్రాద్రి గుడికి చైర్మన్ గా మైహోం రామేశ్వరరావును నియమిస్తాడంట. ఇది న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా తెలంగాణ సమాజాన్ని. తెలంగాణ కోసం ఆలోచన చేసేవాళ్ళు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి చేతులకు పోయింది, ఎవడు ఏలుతున్నాడు, ఎవరి పరిస్థితులు ఎట్లున్నాయి. తెలంగాణలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే 3 సంవత్సరాలైంది. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళని గుర్తించమని ప్రభుత్వం మొదటి శాసనసభలో తీర్మానం చేస్తే ఇప్పటి వరకు 500 మందిని గుర్తించరు, మిగతా 700 మంది ఎక్కడున్నారో అడ్రస్ లేవని ప్రభుత్వం చెబుతుందంటే ఎంత దుర్మార్గంగా తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న బిడ్డల్ని గుర్తించలేని ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టాలా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలని నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళను గుర్తించలేని పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో ఉంది అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఎవరికి వచ్చింది, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎవరికి ఏం చేసిందో ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ మనం ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైనది. ఆయనకు అక్కడున్నప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ లేపుతాడు. ఎట్లా అంటే 4వ చవితి రోజు పాములు ఆడించుకునేటోడు పుట్టలో ఉన్న పామును తీసుకొచ్చి బుట్టలో పెట్టుకొని మన ముందరికి వస్తాడు. 4వ చవితి నాడు వసూలు అయ్యే వరకు పామును పెడతాడు, ఆడిస్తాడు, ఊదుతాడు. రావాల్సిన చిల్లర వచ్చే వరకు పడేంత వరకు, జోలెలు పడేంత వరకు, మన జేబులలో ఉన్న చిల్లర జోలెల పడేంత వరకు ఊదుతూనే ఉంటాడు, ఆడిస్తూనే ఉంటాడు. ఆ చిల్లర జమ కాగానే పామును తీసి బుట్టలో పెట్టుకుంటాడు, మూతేసుకుంటాడు, లేచి అదే పక్క పోతాడు. ఇవాళ చంద్రశేఖరరావు కూడా 4వ చవితి రోజు పాములను ఆడిచ్చే పాములోడు ఎంతనో తెలంగాణలో కూడా సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఓట్లు డబ్బా లేపించుకొని పత్తకు దొరకకుండా పోతాడు. ఇవాళ అట్లాంటోడు చెప్పే తెలంగాణ సెంటిమెంట్ ఇవాళ మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది.
తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ బిడ్డలు బాగుపడడానికి ఉపయోగపడాలి తప్ప చంద్రశేఖరరావు గారు కాంట్రాక్టులు ఆంధ్రోళకి ఇచ్చి కమిషన్లు కొట్టడానికి ఉపయోగపడకూడదు. ఈ బడ్జెట్ లో అయినా ప్రతి పేదవాడికి ఈ రోజు ఇళ్ల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఉద్యోగాల విషయంలో గాని, రిజర్వేషన్ల విషయంలో గాని పేదలకు న్యాయం జరగాలి. కాబట్టి ఇవాళ అందుకే ఈ పోరును మొదలుపెట్టాం. ఇవాళ చంద్రశేఖరరావు గారి మాటలు చూస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తా అన్నాడు. కానీ మన శాసనసభలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముగిసిన అధ్యాయం, దాన్ని తెరిచే సమస్యనే లేదన్నాడు. గతంలో చదువుకున్న ప్రతి వారికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇవాళ చెప్తాడు చదువుకున్నాడు కదా ఉద్యోగం ఇవ్వాలంటే కుదరదు కాబట్టి ఉన్న కాలేజీలు మూతేస్తా అని చెప్తున్నాడు. ఎన్నికల సందర్భంలో తెలంగాణలో ప్రతి వాడిని ఆదుకుంటా అని చెప్పిండు. తెలంగాణ వాళ్ళే తెలంగాణ నేర్చుకుంటా అన్నాడు. కానీ మెట్రో రైలుకు సీఎండీగా రాజమండ్రి ఆయన నియమించాడు. ఔటర్ రింగ్ రోడ్ లో వచ్చిన ITIR కు కృష్ణా జిల్లా వాడిని నియమించాడు. ఈ రోజు నెహ్రూ యువ కేంద్రకు నెల్లూరు జిల్లా వాడిని నియమించాడు. ఇప్పుడు అవన్నీ అడిగితే ఆయన మాట చెప్పిండు. సింగోటం చెరువు మీద ఒక ఆయన అంబాసిడర్ కారులో పోతున్నాడట. మైసమ్మ తల్లి కనిపించింది చింతశెట్టి కింద దిగిండు. మైసమ్మ తల్లికి దండం పెట్టిండు. అమ్మ తల్లి, చింతకాయలని చికెన్ ముక్కలు కావాలి, సింగోటంలో చెరువులో ఉన్న నీళ్ళని సార కావాలి, అవి 2 చేసినావంటే నా తలకాయ నరుక్కొని బలించుకుంటా అని మొక్కున్నాడు. మైసమ్మ తల్లికి కూడా సంతోషమైంది. శాంబోలకు తలకాయ నరుక్కునే భక్తుడు దొరికింది, భక్తుని కోరిక తీరుస్తామని చింతకాయలను చికెన్ ముక్కలు చేసింది, సింగోటం చెరువులో నీళ్లను సార చేసింది. కడుపు నిండా చికెన్ తిన్నాడు, కైపెక్కదాకా సార తాగాడు. తాగింగా అంబాసిడర్ కారు ఎక్కి లల్లాయి లల్లాయి అని పాట పాడుకుంటా పోతున్నాడు ముందరికి. అప్పుడు మైసమ్మ తల్లి ఆపి అడిగింది, నువ్వు ఇవన్నీ చేస్తే తల నరుక్కుంటా అని మాట ఇస్తావు కదా, నువ్వు తల నరుక్కోకుండా అట్లా పోతున్నావు ఏందని దిగి ఒక నవ్వు నవ్వి అన్నాడంట, ఏ మైసమ్మ తల్లి నువ్వు గింతమాయకంగా ఉన్నావు, తాగుబోతున్న మాటలు ఎవడన్నా నమ్ముతాడా అన్నాడంట. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో ప్రజలు గదే అంటున్నాడు. నేను తాగుబోతోంది ఎన్నికలప్పుడు చెప్తే మీరు నమ్మితే అది మీ తప్పు కానీ నా తప్ప, నమ్మినందుకు మీరే ముక్కు చెంపలేసుకోండి అని చెప్తున్నాడు పేద ప్రజలకు. ఇవాళ నమ్మినందుకు మనం ముక్కు చెంపలేసుకోవాలన్నా, నమ్మించినందుకు కేసీఆర్ కు చెంపలు వల్గా కొట్టాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి అని నేను తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈ ప్రజా పోరు ఆగదు. ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ శ్రీశైలంలో భూములు మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. 98వ జీవో ఆనాడు ఇచ్చిండ్రు. ఈనాటి వరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యలే. ఎన్నికలప్పుడు జూపల్లి కృష్ణారావు ఇక్కడ చెప్పిండు, తెలంగాణ వస్తే అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని. ఆ బిడ్డలందరూ కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర మహబూబ్నగర్ చేసిరు, హైదరాబాద్ కు చేసిరు, ఇంద్రపార్క్ దగ్గర దీక్ష చేసిరు, చలో అసెంబ్లీ పట్టిరు. కానీ తెలంగాణలో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు కింద ముంపు గురైన కొల్లాపూర్ బిడ్డలకు ఎవరికి ఉద్యోగం రాలే. ఇప్పుడు కూడా నిరుద్యోగులు ఇక్కడికి వచ్చిపోయారు. వాళ్ళు అంటున్నారు, ఏం చేయాలి సార్, ఉద్యోగం వస్తుంది అనుకున్నాం. హైదరాబాద్ లో కూడా ఇందిరా పార్క్ దగ్గర పోతే ఆడ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పోరలు అక్కడిక్కడ తిరుగుతారు, ఏంద్ర నాయన అక్కడిక్కడ తిరుగుతారు అంటే, సార్ ఉద్యోగం వస్తే తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తే నౌకరు వస్తుంది అని చదువుకున్నాం. నోటిఫికేషన్లు ఇవ్వకపోయే వరకు మేము ఉద్యోగం రాలే, ఇంటికాడ మా అమ్మ నాయనకు ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసుకుంటా అని చెప్పొచ్చినా ఇప్పటికి 35 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి కాలే, ఉద్యోగం రాలే, ఏం చేయాలో తెలుస్తలేదు సార్, ఇందిరా పార్క్ దగ్గర అక్కడిక్కడ తిరుగుతున్నా అని చెప్తుంది. ఇవాళ తెలంగాణలో ఎవరికైనా పెళ్లి కాలేదు, పెళ్లి కాని యువకులు మిగిలిన అంటే దానికి బాధ్యత కలవకుంటే చంద్రశేఖర్ రావుదే. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోవడంతో, నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో ఎవరైతే ఉద్యోగం వచ్చినాక ప్రయోజకుడు అయినాక పెళ్లి చేసుకోవాలనుకున్నారో ఆ యువకులు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఈ రోజు నిరుద్యోగులుగానే కాకుండా పెళ్లి గాని ప్రసాదులుగా మిగిలిపోయే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. పేదవాడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, పేదవాడికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా పేదవాడి పక్కన నిలబడి ప్రభుత్వాల మీద పోరాటం చేయడానికి అన్న పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ ఉంది.
పసుపు పచ్చ జెండా పేదోడికి అండ, పేదవాడి కోసం గుండెలు చీల్చుకోనైనా తల తెగిపడ్డా కూడా పేదవాడి తరఫున పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతుంటే ఓ తలమాసిన పత్రికోడు టీఆర్ఎస్ తోని పొత్తని రాసింది. వాడేమో మాట సాయం చేస్తాడు, వీడేమో వానికి మూట సాయం చేస్తాడు. ఎవడన్నా బుద్ధున్నోడు, ఎవడన్నా మనిషి అన్నోడు కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటారా? 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని దాన్ని ముంచాడు. 2009లో పొత్తు పెట్టుకొని మనల్ని ముంచాడు. 2014లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని సోనియా గాంధీకి మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ను ముంచాడు. మళ్ళా 2019లో మళ్ళా కొత్త పొత్తుల చేత ముంచనికే కేసీఆర్ మళ్ళీ పన్నాగం పన్నుతుండు. ఎవరు కార్యకర్తలు అధైర్యపడాల్సిన పని లేదు. టీఆర్ఎస్ తో పొత్తు ఉండదు. కొల్లాపూర్ ఎప్పుడు పొత్తు వచ్చినా పక్క పార్టీలకు పోవడం వల్ల ఒక్క 94లోనే కొల్లాపూర్ తెలుగుదేశం పార్టీ నిలబడితే 40,000తో గెలిచింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా పార్టీ పక్క పార్టీలకు పొత్తులు ఇవ్వడం వల్ల కొల్లాపూర్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు వచ్చినా ఇక్కడ నిలబడే నాయకత్వం లేకపోవడం వల్ల ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి ఈ వేదిక మీద నుంచి అన్నగారి రమణన్న గారి అనుమతితో కొల్లాపూర్ పొత్తులో పోదు, కొల్లాపూర్ లో తెలుగుదేశమే పోటీ చేస్తుంది. మీరు అండగా ఉండండి. కోడంగల్ నాకెంత ముఖ్యమో కొల్లాపూర్ కూడా అంతే ముఖ్యం. కొల్లాపూర్ కార్యకర్తల్లో డాక్టర్ శ్రీనివాస్ నాయకత్వంలో నేను దత్తత తీసుకుంటా. కొల్లాపూర్ కార్యకర్తలకు నేను అండగా ఉంటా. కొల్లాపూర్ లో ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. మిత్రుడు డాక్టర్ శ్రీనివాస్ ఉన్నాడు. సౌమ్యుడు, మంచోడు, చదువుకున్న డాక్టరు, బలహీన వర్గాల బిడ్డ. రామ్దాస్ తర్వాత అంతటి, రంగదాస్ తర్వాత అంతటి నాయకత్వాన్ని ఇచ్చే నాయకుడిని మీ దగ్గర ఉన్నాడు. ఆయనకు కూడా కొన్ని ఇబ్బందులు ఉండి కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగి ఉండొచ్చు. ఇక నుంచి శ్రీనివాస్ ఉంటాడు, నేను అండగా ఉంటా. మీరు అధైర్యపడాల్సిన పని లేదు. ఇవాళ నిన్నమన్న బాపు 8 నంబర్ అంటే పేద 10 నంబర్ అని చిన్నోడు కూడా తయారైంది. కొల్లాపూర్ కోటనేమో అయ్య తీసుకుంటాడంట, వనపర్తి బంగ్లానేమో కొడుకు తీసుకుంటాడంట. ఇద్దరు చెరో సంస్థానం పంచుకున్నాడు. అయ్యకి ఇదంట, కొడుకు కదంట. రావులన్న చెప్తున్నాడు, ఆడ క్యాంప్ అవి తెలిసిన కొడుకు 4 రోజులు అంట, అయ్యా 3 రోజులు ఉంటాడట అక్కడ వనపర్తిలో. నేను చెప్పిన సరిగ్గా సరిపోయిందన్న. అన్న ప్రుడెన్షియల్ బ్యాంకులో అయ్యనేమో 20 కోట్లు ముంచితే కొడుకేమో SBIని 60 కోట్లు ముంచిండు. తండ్రికి తగ్గ కొడుకుడు ఉన్నాడా, ఈడు తక్కువడు కాదు, కాలాంతకుడు, కాలు కూడా పెట్టనీయకని రావులన్న చెప్పిన. నేను ఇవాళ తండ్రి కొడుకులు కేసీఆర్ పంచుకోగా లేని మేం పంచుకుంటే తప్పేమనుకున్నట్టుంది. జూపల్లి కృష్ణారావు, జూపల్లి అరుణ్, కేసీఆర్ కొడుకుకు అల్లునికి బిడ్డకి ఇయ్యంగా లేని నేను కూడా ఇచ్చుకుంటే తప్పే ఉందని జూపల్లి కృష్ణారావు అనుకుంటున్నట్టున్నాడు. ఇవాళ ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టు మీద మేస్తుందా? అది కూడా అన్ననే మేస్తుంది. అందుకే అయ్యా ప్రుడెన్షియల్ 20 కోట్లు ముంచితే కొడుకు SBH లో 60 కోట్లు ముంచాడు. ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చారు, రేపో మాపో అది CBI కేసు అయ్య బిడ్డల్ని ఇద్దరిని తీసుకుపోయి లోపల నూపుతారు బ్యాంకు. మీరు ఆయన సంగతి తెలియదు. మొత్తం ఇస్తా, మొత్తం ఖాతా చిట్టపద్దు ఉంది. సురేష్ గౌడ్ అని కోడేరు ఎక్స్ జడ్పీటీస్ ఉండే కాంగ్రెస్ పార్టీ వాడే, వాళ్ళ మనిషే. ఆయన మభ్యపెట్టి మోసం చేసి పేపర్లు తీసుకొని బ్యాంకులో పెట్టి అతను నిలదీస్తే అతను అనుమానాస్పదంగా వయసులో ఉన్న యువకుడు అనుమానాస్పదంగా అర్ధరాత్రి పూట చచ్చిపోయాడు కోడేరులో సురేష్ అనేది మాజీ జడ్పీటీస్. నేను ఆ శవాన్ని చూడడానికి వస్తే వచ్చే లోపలనే పోలీసు వాళ్ళు అందరికీ అర్జెంట్ గా సమాధికి తీసుకుపోండి అని చెప్పారు. ఇవాళ కొల్లాపూర్ లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. ఈ కొల్లాపూర్ కు విముక్తి కలిగించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఈ కొల్లాపూర్ లో జూపల్లి కుటుంబ సభ్యుల నుంచి విముక్తి కలిగించడానికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించడానికి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర మళ్ళొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు ఇంకొక 15 నిమిషాలలో అయిపోతే, సోదరులారా కూర్చోండి ఒక్క 15 నిమిషాలలో అయిపోద్ది. అందరు కూర్చోండి, కదలొద్దు.
మనం మీరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాం. అన్న పెద్దలు రమణన్న గారి సందేశం విన్న తర్వాత మన అందరం కూడా బయలుదేరుతాం. అందరం కూర్చొని రమణన్న గారిని సందేశం వినాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.